అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అనగా ఫిబ్రవరి 19 నాడు శివాజీ జయంతి. దేశంలో ఉన్న నలుగుమూల ఉన్న నా జాతి అందరికీ 130 కోట్ల మంది మన భారతదేశ పౌరులందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. హిందూ వీరులారా, హిందూ సైనికులారా, హిందూ మాతల్లారా, హిందూ బిడ్డలారా, మీ అందరికీ పాదాభివందనాలు. ఎందుకోసం ఈ విధంగా చెప్తున్నానంటే, ఈరోజు సమాజం శివాజీ మహారాజ్ జయంతి ఒకరోజు జరుపుకుంటాం, తర్వాత శివాజీ మహారాజ్ ఒకరోజు సంస్కృతి కాదు. ఈరోజు అనేది కొంచెం తెలుసుకోవాలి. ఈరోజు ఉన్న యూత్, ఈరోజు ఉన్న సొసైటీ ఎట్లుందంటే, ఇది ఒక్కరోజు శివాజీ మహారాజ్ జయంతి జరుపుకోవడం, వందలాది మంది వచ్చి రోడ్ల పైన తిరగడం, ఇది కాదు. శివాజీ మహారాజ్ అంటే ఆయన చరిత్ర ఏంది, ఆయన కథ ఏంది, ఆయన వ్యవహారం ఏంది, ఆయన నడిచే శైలి ఏంది అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఈరోజు ఉన్న యువత ఎట్లుందంటే, అప్పటి పూర్తికి శివాజీ మహారాజ్ జయంతి చేసుకున్నామా, తర్వాత బయటపడ్డామా అని ఇలాంటిది కాకుండా, ఇలాంటి ధోరణి కాకుండా, శివాజీ మహారాజ్ మన హిందుత్వం కోసం ఏం పనిచేసిండు, హిందూ వీరుల కోసం ఏం పనిచేసిండు, ఈ భారతదేశంలో హిందూ మతం ఒక ఏదో విధంగా వెనుక పడిపోతే అన్య మతస్థులు వచ్చి మన హిందూ మతాన్ని ఏదో విధంగా నాశనం చేయాలని చూస్తున్నారు. అదే విధంగా ఈ శివాజీ మహారాజ్ ఆ పరిస్థితుల్లో నుంచి ఎంతో మందిని పుట్టుకొచ్చి ఎన్నో కోటలు జయించి మన హిందూ వీరుల కోసం పనిచేసిన వ్యక్తి మన శివాజీ మహారాజ్. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే ఏంటంటే, ఈరోజు ఇప్పుడు జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులలో శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోండి. ఇంకోటి, ఈ కాలేజీకి వెళ్ళే యూత్ కానీ, ఈ ఇంట్లో ఉండే మహిళలు కానీ, ఇంకా పెద్ద మనుషులు కానీ, ఈనాటి యువతరం ఏం చేస్తుందంటే, శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవడం, అన్వేషించడం ముఖ్యం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, శివాజీ మహారాజు చరిత్ర చదవండి. శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్రను చదివి మీ యొక్క అవలంబనను తెలుసుకోండి. ఇప్పుడున్న సొసైటీలో యూత్ ఎట్లుందంటే, అమ్మాయిలకు నుడిపైన బొట్టు ధరించడం లేరు, ఒక వస్త్రధరణ ఇటంగా మంచి లేకపోవడం జరుగుతున్నది. వస్త్రధరణ మంచి లేకపోవడం, సొసైటీకి మనం ఏం ఉద్దేశం ఇస్తున్నాం, సొసైటీలో ఏం జరుగుతుంది, ఈ సొసైటీకి మనం ఏం చెప్పబోతున్నాం, కలిసి లేము. మన హిందూ మతం ఏమన్నది కలిసి లేము. అప్పుడు అక్కడక్కడ గుళ్ళని ధ్వంసం చేస్తుండ్రు. అసలు 140 కోట్ల మంది జనాభా ఉన్న మన హిందూ దేశంలో మన శివాజీ మహారాజ్ ఏం చెప్పిండు? 140 కోట్ల హిందూ జనాభా, ఏ గుళ్ళు, హిందూ టార్గెట్, హిందూ గుళ్ళు అనేటివి హిందూ మతం పైన 140 కోట్ల మంది హిందువులను మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి మనం లోపల తలుచుకొని మనం బాధపడాలి. ఈనాటి ఈ సమాజంలో మన తల్లిదండ్రులను తిడితేనే మనకు ఎంతో కోపం వస్తుంటుంది. అలాంటిది మన తల్లిదండ్రులు, మన సమాజం మొత్తం మన దేవతను ఆరాధ దైవంగా మనం పూజిస్తుంటాం. ఈ పూజ ఇంతవరకే కాదు. మన తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే మనం చెప్తామో, అదే విధంగా మన గుడిని, మన గోపురాలను ఎవరైతే ధ్వంసం చేస్తుండ్రో, మన హిందూ మతం పైన ఎవరైతే అటాక్ చేస్తుండో, వాళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పాల్సింది కాదు. మన లోపల ఉన్న బ్లడ్, మన హిందూ రక్తం ఉడికిపోవాలి. మన శివాజీ మనకు నేర్పిన విద్య ఇది, మన శివాజీ మనకు చెప్పిన కథ ఇది, మన నీతి మన జాతి ఇది. అందుకోసం ఈ రోజున్న సొసైటీ అందరికీ చెప్పేది ఒకటే అంటే, అమ్మాయిలారా, మీకు ముఖ్యంగా మీకే, మా తల్లులారా, మీకు అందరికి చెప్పేది ఏంటంటే, వస్త్రధరణ మంచిగా ఉండండి, మంచి నడవడిక ఉండండి. పూర్వం మనం ఏ విధంగా మన తల్లిదండ్రులు ఏ విధంగా మంచిగా ఉన్నారు, ఇప్పుడు మన జాతి ఎటు పోతుంది, మన నీతి ఎటు పోతుంది, మన కల్చర్ ఎటు పోతుంది, మనం చెప్పే మాటలు ఎటు పోతున్నాయి అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున్న యువత ఎటు పోతుంది? గంజాయి, డ్రగ్స్, మాఫియా, అవి చెడు పదార్థాలను వెళ్తున్నారు. మన హిందుత్వంలో ఐకమత్యం లేదు. చిన్న పిల్లలే గంజాయి, డ్రగ్స్ లాంటివి చేయడం జరుగుతుంది. దీనివల్ల మన అనేకత దెబ్బతీస్తుంది. సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తలేదు. ఈ ఫోన్ మహిమలో చూస్తుండ్రు. ఫోన్ పిచ్చిలో పడి మన దేశంలో ఉన్న హిందువులందరికీ బలహీనత చేరుతుంది. బలహీనత చేరడం వల్ల ఏమవుతుందంటే, బలహీనత చేరడం వల్ల మన హిందుత్వంలో అనేకత చెందిపోయి మనం చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం. హిందుత్వ ఎజెండా అనేది ఒక బానిస అయిపోతున్నాం. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్లో మన సొంతంగా మనం చదువుకొని, మన పట్టుదల పైన ఎదిగి, మన శారీరకంగా, మన మానసికంగా, మెంటాలిటీగా అన్నిటిపైన మనం జయించినప్పుడే మనం హిందుత్వం అనేది బలంగా నిలబడుతుంది. మనం చేసే పని లోపల, మనం చూపించే విధానం లోపల మనం కరెక్ట్గా ఉన్నప్పుడే మన హిందుత్వం నిలబడుతుంది. అందుకోసమే చెప్పిండు మన మేధావులు. కొంతమంది ఝాన్సీ లక్ష్మీబాయిని చూస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్కి మనం చెప్పాలి, ఎంతో మందిని మీరందరూ ఏం చేయాలంటే స్ఫూర్తిగా తీసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకోవాలి. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు రోకలి బండ పట్టుకొని ఏ విధంగా పోరాటం చేసిండ్రు, చంకలో జోలే కట్టుకొని తల్లి ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా చేసిందంటే, సంకలో పిల్లని పెట్టుకొని తల్వార్ తీసి మరి యుద్ధం చేసింది. అలాంటి చరిత్రను మీరు చూసుకోండి. ఇప్పుడున్న జనరేషన్ వస్త్రధరణ మంచిగా లేకపోవడం వల్ల, సినిమాలు చూడడం వల్ల, సెల్ ఫోన్ చూడడం వల్ల ఇవన్నీ మనకేం రావు. అందుకోసమే చూడండి, ఎంజాయ్ చేయండి. కాకపోతే కొంత లిమిట్ వరకే చేయండి. లిమిట్ ఉన్నంత వరకే మీరు దాటండి. లిమిట్ దాటి మీ హద్దులు మీరి
మీరు చేసే ప్రయత్నంలో విఫలం కావద్దు సోదరుమణులారా. ఇప్పుడున్న జనరేషన్ చాలా భయంకరంగా ఉంది. నేను చెప్పేది శివాజీ జయంతి రోజు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నా లోపల ఆవేశం, నా లోపల ఒక విధమైన కోరికలు చెప్పాలని ఒక కసి ఎందుకంటే వీడే నేను ఏ విధంగా చెప్పాలనుకుంటున్నా అంటే నా సోదరిమణులకు, నా చెల్లెలకు, నా అక్కలకు, నా తల్లులకు ఏం చెప్పాలనుకుంటున్నానే, ఈ జనరేషన్ లో నేను ఇన్ని సంవత్సరాలే నేను చూడబట్టి అసలు దారి ఎటు వెళ్ళిపోతుంది, అమ్మాయిలు ఎటు వెళ్ళిపోతుండ్రు, ఏ విధంగా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే నీతి జాతి కోసం మనం ఈ హిందుత్వ జాతి కోసం నిలబడాలంటే ఫస్ట్ మనం నిలబడాలి. మన శారీరకంగా మెంటల్ గా మంచిగా ఉన్నప్పుడే మన హిందూ జాతి అనేది నిలబడుతుంది. ఎంతో మంది ఏ విధంగా పోజులు ఇచ్చి స్పీచ్లు ఏం కాదు, ప్రాక్టికల్ గా చేసినప్పుడే, వాడు ప్రాక్టికల్ గా ఉన్నప్పుడే అది నిలబడుతుంది. ప్రాక్టికల్ గా చేయనంత వరకు ఏ ఒక్కరు ఈ సమాజం ఇలానే ఉంటుంది, ఈ హిందుత్వం ఇలానే ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు నా చిన్న సందేశంని మీరు చూసి విని మీరు ప్రతి ఒక్కరు విని ఈ సందేశం ఉన్న అబ్జర్వ్ చేసి మీరు ఖచ్చితంగా మీరు ఈ చిన్న సందేశాన్ని మీరు పాటిస్తారని నేను ఉద్వేగపూర్వకంగా చెప్తున్నాను. నా మనసులో బాధ ఉన్నది మొత్తం చెప్తున్నాను. అందుకోసమే నా చెల్లెళ్ళారా, నా తల్లులారా, మీ అందరికీ నేను నమస్కారం, పాదాభివందనం చేసి చెప్తున్నాను. మా అక్కలారా, మా చెల్లెళ్ళారా, మా తమ్ముళ్ళారా, మా అన్నలారా, మా సిస్టర్స్ లారా, సోదరమణులారా, మీకే నా హృదయపూర్వకంగా నన్ను కృతజ్ఞతలు చేసి మరీ చెప్తున్నాను. అందుకోసమే ఈ చిన్న సందేశం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ की जय.